మన పెదనాన్నగారి చరిత్ర గానం చేసి పండ్లు సంపాదించుకుందాం. సన్యాసి భేతాళ శక్తిని పొందగా రాజును రప్పించెను, అట శవమొకటి మోయించెను. శవము వేసెను కథల కట్లు, రాజు విత్తెను వాణి పట్లు. శవము వేసెను కథల కట్లు, రాజు విత్తెను వాణి పట్లు. పామాయ సన్యాసిని నరికెను, అంత భేతాళుడా రాజు వశమాయెను. విన్నారా ఈ కథను? విక్రమార్కుడు గుణధాముడు, భువి పాలించు దేవేంద్రుడు. విన్నారా ఈ కథను? ఆపండి! మహామంత్రుల వారికి నమస్కారం. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను నగర వీధుల్లో పాడుతున్నారు. ఎవరు మీరు? చిన్నపిల్లలు. హ్మ్. ఎంత పొగరు! చిన్న పిల్లలని కనిపించటం లేదా మాకు? కనిపిస్తే పెద్దవాళ్ళు మాత్రం మమ్మల్ని బంధించడం దేనికి? హ్మ్. పిట్ట కొంచెం కూత ఘనం. మేము ఘనమైన వాళ్ళమే. మా నాన్నగారి పేరు భట్టి, మా పెద్దనాన్నగారే విక్రమార్క చక్రవర్తి.
పరాయి రాజ్యంలో మీ పెదనాన్న గురించి పాడతారా? మా పెదనాన్న గొప్పతనం పరాయి రాజ్యంలోనేగా పాడాల్సింది, మా రాజ్యంలో దేనికి? అంత గొప్పవాడా మీ పెదనాన్న? వినండి, మళ్ళీ పాడతాం. ఆ? మళ్ళీ పాడతారా? మీరు పాడినా మేము వినం. పశువులు కూడా ఉంటాయి, మీరెందుకు వినరు? ఆ? మీ పాట కాదు, మీ ఏడుపురా మేము వినాల్సింది. వీళ్ళను బంధించి హింసించండి. పెదనాన్న వచ్చారా? ఆ, మోసం. పట్టుకోండి, వెళ్ళండి. ఎవరు మీరు? మమ్మల్ని రాజుభటులు తరుముకొస్తున్నారు. ఎందుకు? ఏం తప్పు చేశారు? పాట పాడటం తప్పని మా అమ్మ చెప్పలేదే. యువరాజా, మహామంత్రి వీళ్లను శిక్షించమన్నారు. ఎందుకు? పాట పాడటం తప్పు కాదు, వెళ్ళండి. మీకు తెలియదు, వీళ్ళు మనకు శత్రువులు. వెళ్ళమని చెప్పటం లేదు. ఏమైనా వీళ్ళని తీసుకెళ్లాల్సిందే. ఏమిటి? పసిపిల్లలు ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మహామంత్రుల వారు వీళ్ళను బంధించి తీసుకురమ్మన్నారు. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను గానం చేస్తున్నారు మహారాణి. పసిబిడ్డల మీదన మహామంత్రుల వారి ప్రతాపం. వెళ్ళండి. ఎవరమ్మా మీరు? మా నాన్నగారి పేరు బట్టి, మా పెదనాన్నగారి పేరు విక్రమార్కుడు. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? మేము రాలేదు, మా అమ్మ దగ్గర నిద్రపోతుంటే ఏదో రాక్షసి మమ్మల్ని ఎత్తుకొచ్చింది. ఒక పెద్ద కుక్కలో పడిచింది. మేము ఏడుస్తుంటే ఎవరితో వచ్చి మీ అమ్మ దగ్గరికి తీసుకుపోతాను, పాలు తాగండి అని. నేను తాగలేదు, తాగకుండా తీసుకెళ్ళింది. అందుకని తాగితే నా కళ్ళు పోయి. నీకు కళ్ళు పోయా? అయ్యో పాపం, నీ ముఖం చూస్తే బ్రహ్మ రాక్షసుకైనా కనికరం కలగాలి. దానికి ఎలా చేతులు వచ్చాయి? అది నిజంగా బ్రహ్మ రాక్షసి. మహారాణి, ఈ పిల్లలు వీళ్ళు మీకేం ద్రోహం చేశారు? మాయమర్మం తెలియని దైవ స్వరూపులు. వీళ్ళను కొట్టి బంధించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? విక్రమార్క చరిత్ర పాడుతూ అడుక్కు తింటున్నారు వీధులు. అడుక్కునే వాళ్ళం కాదు, మాకు ఆకలిస్తే పండ్లు పలహారాలు సంపాదించుకోవాలనుకున్నాం. విన్నారా? ఈ పసి వాళ్లకున్న పౌరుషం కూడా పంతాలు ప్రతిజ్ఞలు వీళ్ళ మీదన. మహారాణి, శాసనం అతిక్రమించడం నాకు గాని మీకు గాని సాహసం. ఏమిటా శాసనం మహామంత్రి? మహారాజా, మీరు... అవును, పసివాళ్లను వేటాడమని మేము శాసించలేదు. ఇలా రండి బాబు. పెదనాన్న పిలిచినట్టుంది. పెదనాన్న కాస్కెళ్ళి ఇక్కడ మహారాజు గారు పిలుస్తున్నారు, వెళ్ళండి అమ్మా. మన్నించండి మహారాజా, వాళ్ళ పెదనాన్న విక్రమార్కుల్లాగే పిలిచి ఆకర్షించారు. శత్రు బిడ్డలైనా ఇంత వాత్సల్యంతో దగ్గరికి తీసుకునే కరుణామయులని ఇప్పుడే అర్థమవుతుంది మహారాజా. ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది. భోజనం చేశారా పాప? మహారాజా, దివ్యమణి లభ్యమైందా? శివ సందర్శనమైందా? ఆ పరమేశ్వర వరప్రసాదితమే ఈ 2 మణులు. చాలా సంతోషం. మంచిది. పెద్దనా, పాలు తీసుకోమ్మా. తాగను. ఏ నా మీద అలిగావా? మరి ఆ పాలు తాగితే కలిపావా అన్నయ్య? పోవమ్మా, ఇవి మంచి పాలు. ఈ పాలు తీసుకుని నిద్రపోండి. అక్కడ మా అమ్మ మా కోసం అన్నం తినకుండా ఉంటుంది. మా అమ్మ నిద్రపోకుండా కూర్చుంటుంది. మా అమ్మ దగ్గరికి పంపించరు. అలాగే నేను మీ దగ్గర పంపిస్తాను. ఇలా రామ్మా. నీ రాను. సునీత, రాను. సునీత, నీ రాను. సునీత, వెళ్ళి. సునీత. మా అమ్మ దగ్గర పంపించరు. అలాగే పంపిస్తానమ్మా. మరి మీ పెద్దనాన్న గారి గురించి ఏదో పాట పాడారట. ఏది ఒక్కసారి గానం చేయండమ్మా. మళ్ళీ రాజుభట్లు వస్తారు. ఇక్కడికి రాజుకెళ్ళి ఈయన మహారాజుకు వచ్చే ఈ రాజ్యానికి మరీ పాట పాడితే మమ్మల్ని పంపిస్తారా? ఓ
నిజంగానా? నిజంగానే పంపిస్తాను. ఏది పాడండి. విన్నారా ఈ కథను విక్రమార్కుడు గుణధాముడు భూమి పాలించు దేవేంద్రుడు. విన్నారా ఈ కథను. రాజు ఒకనాడు కాళిని మెప్పించ శూలముపై దూకెను. తన ప్రాణాలు బలి చేసెను. కాళీమాత జీవన చేత కాళీమాత జీవన చేత వెలుగొంది జీవించెను. ఆ రాజు వెలలేని విజయాలు సాధించెను. విన్నారా ఈ కథను విక్రమార్కుడు గుణధాముడు భూమి పాలించు దేవేంద్రుడు. విన్నారా ఈ కథను. చాలా బాగుందరా మీ పాట. మరి మమ్మల్ని పంపించరు? మీరు హాయిగా నిద్రపోండి, ఉదయాన్నే పంపిస్తాను. ఆహా, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్లకు మిమ్మల్ని మంచివారిగా చూస్తున్నాను. ఎవరు? బలవర్ధుణ్ణి. మీ మంచితనం చూసి మీతో మాట్లాడే ధైర్యం వచ్చిందన్నా. మరి కనిపించకుండా మాట్లాడుతున్నావేమిటి? అదృశ్య గుళిక సహాయంతో తిరుగుతున్నాను. మీరు కోపగించుకోనంటే కనిపిస్తానన్నా. భయం లేదు, కనిపించు. అన్నా, నేనన్నా ఈ చిరంజీవుని వెంటనే వాళ్ళ రాజ్యానికి పంపించండి. నమ్మకంగా తీసుకెళ్లేవాడు కావాలిగా. నేనున్నానుగా, అనుమతించండి. సరే, ఉజ్జయినిలో విక్రమార్క చక్రవర్తి అంతఃపురంలో దించిన. అలాగే. వెళ్ళండి బాబు. నమస్కారం. వెళ్ళొస్తా. మా పెద్దనాన్న గారితో మీరు చాలా మంచివారని చెప్తాం. అలాగే వెళ్ళండి. పదండి బాబు. చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి